హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఎన్ఎస్ తమాల్ అండ్ ఐఎన్ఎస్ నీలగిరి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అయితే వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో చూద్దాము, ఓకేనా? ఈ మధ్యలో మనకు వార్తల్లో ఉన్నది ఏంటంటే ఐఎన్ఎస్ తమాల్ అనమాట. ఇది మనకి ఏంటి, భారత నావికా దళానికి చెందిన స్టెల్త్ మల్టీ రోల్ ఫ్రిగేట్. స్టెల్త్ మల్టీ రోల్ ఫ్రిగేట్ అంటే ఏంటి అంటే, స్టెల్త్ అని అంటే ఏదైతే రాడార్స్ ఉంటాయి కదా, రాడార్స్ని గుర్తించలేనటువంటిది మల్టీ రోల్ ఫ్రిగేట్. ఒక రాడార్లని మనకి సిగ్నల్స్ ఉంటాయి కదా, వాటిని పంపించినప్పుడు వాటికి దొరకకుండా ఇది తప్పించుకోగలనమాట. అయితే అందులో మల్టీ రోల్ ఫ్రిగేట్ ఇది ఒక యుద్ధనౌక. ఫ్రిగేట్ అంటే మధ్య మిడ్ వార్బ్ షిప్ అనమాట, ఓకేనా? ఇది భారత నావికాదళానికి చెందిన స్టెల్త్ మల్టీ రోల్ ఫ్రిగేట్. అయితే ఇది ఎప్పటి నుండి మనకి అంటే జూలై 1 నుండి భారత యొక్క నావికాదళం యొక్క అమలు పొదలోకి చేరబోతుంది అనమాట. నెక్స్ట్ ఐఎన్ఎస్ నీలగిరి అనేది ఇది భారత నావికాదళానికి చెందిన ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అంతే. ఇది మల్టీ రోల్ ఫ్రిగేట్, ఇది స్టెల్త్ ఫ్రిగేట్, ఓకేనా? ఇది ఐఎన్ఎస్ తమాల్ అనేది ఎక్కడి నుండి మనకి ఇది రష్యా నుండి ప్రవేశపెట్టారన్నమాట. రష్యా నుండి ప్రవేశపెట్టబడిన క్రివాక్ తరగతి ఫ్రిగేట్ల శ్రేణికి చెందిన స్టెల్త్ మల్టీ రోల్ ఫ్రిగేట్. ఏంటి, ఇది క్రివాక్ తరగతికి చెందినది, ఓకేనా? ఇది ఎక్కడ మనకి స్వదేశంగా నిర్మించిన ప్రాజెక్ట్. ఏంటి అది 17A స్టెల్త్ ఫ్రిగేట్లలో మొదటిది. ఏంటి ఇది గుర్తుపెట్టుకోండి, 17A స్టెల్త్ ఫ్రిగేట్లలో ఫస్ట్ అనమాట. అయితే ఇది రష్యాలోని కాలినిన్ గ్రాడ్లోని యాంటార్ షిప్ యార్డ్లో నిర్మించబడింది. ఇది ఎక్కడ మనకి దీన్ని నిర్మించారో రష్యాలోని కాలినిన్ గ్రాడ్లోని యాంటార్ షిప్ యార్డ్లో నిర్మించబడింది. ఈ యొక్క యుద్ధ నౌక అనేది మనకి ఐఎన్ఎస్ నీలగిరి అనేది దీనిని భారత నావికాదళ యుద్ధ నౌక డిజైన్ బ్యూరో మరియు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో నిర్మించబడింది. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఎక్కడ ఉంది మనకి, ముంబై. మరియు భారత నావికాదళ డిజైన్ బ్యూరో అనేది తయారు చేశారు ఐఎన్ఎస్ నీలగిరి. మనం స్వదేశంగా తయారు చేసిందని చెప్పుకున్నాం కదా, ఆ స్వదేశీ సంస్థలు ఏంటియో చూడండి. ఇది సముద్రము మరియు భూమి రెండింటిని లక్ష్యంగా చేసుకునే బ్రహ్మోస్ దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణితో సహా 26% స్వదేశీ భాగాలను కలిగి ఉంది. ఇది మనకు బ్రహ్మోస్ అనేది మన యొక్క స్వదేశంగా తయారు చేయబడిన క్రూయిజ్ క్షిపణి కదా, దానితో పాటు ఇతర స్వదేశీ భాగాలను ఎంత 26% స్వదేశీ భాగాలను కలిగి ఉంది. మరియు ఇది సీ మరియు ల్యాండ్ రెండింటిని లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్ క్షిపణి, ఓకేనా? ఐఎన్ఎస్ నీలగిరిలో కంబైన్డ్ డీజిల్ మరియు గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉపయోగించబడుతుంది. ఇందులో ఏమి ఉపయోగపడుతుందంట, కంబైన్డ్ డీజిల్ మరియు గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఐఎన్ఎస్ తమాల్ మరియు ఐఎన్ఎస్ నీలగిరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.